సార్ సైడ్ స్టాండ్. అయ్యయ్యో, చాలా గట్టిగా తగిలినట్టుందండి. అవునండి, బ్లడ్ కూడా వస్తుంది. వెంకట్రా, అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. సిటీలో ఇవన్నీ మామూలే, మనకెందుకు అంకుల్? ఎలా చూస్తారేంటయ్యా? లేపండి అయ్యా. పట్టుకోండి, లేపండి. లేపు. నెమ్మది. ఏమండి, మా వాళ్ళు ఏదో పొరపాటున మీకు మాట ఇచ్చారు. అవుట్ హౌస్ అద్దెకి ఇవ్వడం కుదరదండి. వెంకట్రా, ఆ అవుట్ హౌస్ అబ్బాయే కదా? అవును అంకుల్. దెబ్బ గట్టిగా తగిలినట్టుందండి. దెబ్బ బాగా వస్తుంది కదా. రక్తం కూడా వస్తుంది. బాబు, ఎవరైనా మంచినీళ్ళు తెచ్చిపెట్టండి. నా దగ్గర ఉన్నాయి. ఇవ్వండి సార్. ఇవిగోండి. నొప్పిగా ఉందా బాబు? కొంచెం మంచినీళ్ళు తాగు బాబు. బాబు, నీకేం కాలేదు కదా? ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా? కాలు నొప్పిగా ఉంది. అరే, ముందు హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుందాం. వెంకట్రా, ఆటోని పిలు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కదా బాబు. ఏదో పరధ్యానంలో ఆలోచిస్తూ బండి స్టాండ్ తీయడం మర్చిపోయాను అంకుల్. అంత పరధ్యానంగా ఆలోచించడానికి ఈ వయసులో అంత పెద్ద సమస్యలు ఏమున్నాయి బాబు? ఉందిలేండి, ఒక అమ్మాయి పెద్ద సమస్యగా తయారై కూర్చుంది. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఇగో ఇలా జరిగింది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి అమ్మా ఆటో రివర్స్ చేసుకో. గట్లనే సార్. అంకుల్, ఆటో వచ్చింది. పద బాబు, హాస్పిటల్కి వెళ్దాం. అంకుల్, నేను బండి మెకానిక్ చూపించి ఇంటికి తీసుకొస్తాను. అలాగే. ఈ లోపు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. సరే బాబు, హాస్పిటల్కి పని. హాయ్ అమృత. సాగర్, వచ్చేసారా? ఈరోజు వస్తారో రారో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? భయం ఎందుకు? ఏం జరిగింది? ఏం లేదు. ఈరోజు మీరు వస్తానన్నారు కదా, మీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నానంతే. అమృత, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఒక్క నిమిషం. ముందు స్వీట్ తీసుకో. బెంగళూరులో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి మా కంపెనీ తరపున స్టాల్ ఓపెన్ చేసాం. నీకు తెలుసు కదా. మా స్టాల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ప్రోడక్ట్ని మార్కెట్లోకి బాగా ప్రమోట్ చేసామని ఎండి గారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. వెరీ నైస్. మా కంపెనీ ప్రోడక్ట్ గురించి ఎగ్జిబిషన్ వాళ్ళకి చెప్పి చాలా ఆర్డర్స్ తీసుకొచ్చాను. దాంతో నాకు వచ్చే నెల నుంచి శాలరీ కూడా పెంచుతున్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇదంతా నువ్వు నా రూమ్కి వచ్చిన వేళా విశేషం. అరే అమృత, ఏంటి అలా ఉన్నా? నీ ముఖంలో సంతోషం కనిపించట్లేదు. కళ్ళేంటి బాగా ఏడ్చినట్టు అలా ఉన్నాయి? ఏం లేదు, మీరు హ్యాపీ న్యూస్ చెప్తుంటే కళ్ళలో ఏదో తెలియని సంతోషం. అమృత, ఈ హ్యాపీ మూమెంట్ గుర్తుగా నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. సాగర్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పటికే నా గురించి మీరు చాలా ఖర్చు పెడుతున్నారు. ఈ గిఫ్ట్ అంత పెద్ద కాస్ట్లీ ఏం కాదు, కానీ చాలా ఇంపార్టెంట్. అదేంటో చెప్పగలవా? ఏంటది? మీ లేడీస్కి ఇవంటే చాలా ఇష్టం. ఏంటో చెప్పుకో చూద్దాం. నాకు తెలీదు, మీరే చెప్పండి. సరే, అరే గాజులు, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎగ్జిబిషన్లో నీకోసమే కొన్నాను. వీటి గొప్పతనం ఏంటో తెలుసా? ఇవి జైపూర్ మట్టి గాజులు, చాలా మహిమగలవి. వీటిని చేతులు తొడుక్కుంటే నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలా జరగాలని మనసులో అనుకుని ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలట. నీ కష్టాలన్నీ తీరిపోయి మళ్ళీ మీ అమ్మా నాన్నలతో కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. తీసుకో. నీ కష్టాలన్నీ తీరిపోయి మళ్ళీ మీ అమ్మా నాన్నలతో కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అయ్యో, ఐఎమ్ సారీ అమృత, నువ్వు అందుకున్నావని ముందుగా వదిలేశాను. పొరపాటు నాదే, సారీ. అమృత, ఏమైంది? ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. నేను రూమ్కి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, మనసులో బాధపడుతున్నాను. అసలు ఏం జరిగింది అమృత? ఇందాక నేను లేనప్పుడు మన కోసం వికాస్ వచ్చాడు. అంత దారుణంగా మాట్లాడడానికి ఓనర్కి నోరెలా వచ్చింది? గోబ గొయ్యమనేలా కొట్టలేకపోయావా?
సాగర్ ఎప్పుడొచ్చావు? నీతో సార్ మాట్లాడాలి, బయటికి రా. సాగర్, గొడవలొద్దు. ఏంటి రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇంకా 4 రోజులు టైం ఉందిగా. మరి ఈ అమ్మాయి సంగతి ఏంటి? తను కూడా నాతో పాటే ఖాళీ చేస్తుంది. నేను ఒప్పుకోను. ఇప్పుడే ఈ క్షణం ఈ అమ్మాయిని బయట పంపించు. ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు సార్ అనవసరంగా నోరు పారేసుకుంటారు? ఓ ఆడపిల్లతో అంత నీచంగా మాట్లాడారు. ఏ ఆధారంతో మాట్లాడారండి మీరు? అమ్మాయి గురించి లేనిపోయిన అపోహలు మనసులో పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండాలంటే పెళ్లి చేసుకోవాలా? కలిసి ఉన్నంత మాత్రం అడ్డమైన సంబంధం అంటగడతారా? అమ్మాయి నవ్వితే అనుమానమే, ఏడిస్తే అనుమానమే, చివరికి ఎవరితో మాట్లాడినా అనుమానమే. చిచి, మీలాంటి అనుమాన మనుషులకి మా రిలేషన్షిప్ అర్థం కాదండి. మీకు చెప్పడం వేస్ట్. మీ మనసులో కల్మషం పెట్టుకొని మమ్మల్ని ఎందుకంటే అపార్థం చేసుకుంటారు? చూడండి, 4 రోజుల్లో రూమ్ ఖాళీ చేస్తాను. ఈలోపు తన గురించి బయట కానీ ఇంట్లో కానీ ఇంకెక్కడైనా ఒక్క మాట తప్పుగా వాగారో బాగుండదు. ఏంటయ్యా నీ ఉద్దేశం? నా ఉద్దేశంతో మీకు పని లేదు. అమృత గురించి ఎక్స్ప్లెనేషన్ కోసమే నా దగ్గరికి వచ్చారు. నో క్వశ్చన్స్, నో ఎక్స్ప్లెనేషన్స్. ప్లీజ్ వెళ్ళండి. సరే, ఖాళీ చేస్తానన్నావు కదా, చూస్తాను. రామృత, చూసారా, రేణుకు వెళ్ళిపోగానే మీరు అవుట్ హౌస్కి వెళ్ళిపోయి ఉంటే ఈ గొడవంతా జరిగేది కాదు. మీకు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి కాదు. దీని అంతటికీ కారణం వికాస్. రేణుకు వెళ్ళగానే మిమ్మల్ని అవుట్ హౌస్కి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాడు. కానీ ఎక్కడ? నన్ను తీసుకెళ్లడం కోసమే రూమ్కి వచ్చాడేమో సాగర్. ఆ టైంలో వికాస్ని చూసి ఓనర్ అపార్థం చేసుకుని మాట్లాడుంటాడు. సరే, వికాస్తో నేను మాట్లాడుతాను. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు చదువుకోండి. ఇదిగో ఏమండి? ఏమైందిరా? బాను, బాను. నాన్న వికాస్, ఏమైందిరా? ఈ దెబ్బలేంట్రా? నా కొడుకు ఏమైందండి? నాకేం కాలేదమ్మా, నువ్వు కంగారు పడకు. కాకపోవడం ఏంట్రా? తలకి కట్టేంటి? అసలు ఏమైందిరా? బాను, కాసేపు సైలెంట్గా ఉంటావా? ముందు వాడిని రిలాక్స్ అవ్వ. నువ్వు మీరు ఇంతకు ముందు మీ అవుట్ హౌస్ అద్దెకిస్తారంటే వచ్చానండి. అవునవును, గుర్తుపట్టాను. మా అబ్బాయికి ఏమైందండి? రోడ్డు మీద వెళ్తుంటే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏదో పరధ్యానంలో ఆలోచిస్తూ కారుకు డాష్ పోయి కింద పడ్డాడు. నేను ఆ దారెమ్మట వెళ్తూ చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఏమండి, ఏమిటండి ఇది? బాను ఊరుకో. ఇంతకీ డాక్టర్ ఏమన్నా అండి? ప్రమాదం ఏమీ లేదన్నారండి. ఇదిగోండి, ఈ మందులు వాడమని చెప్పారు. ఏదో ఆ రోజు ఇంటి కోసం వచ్చిన మీరు ఇలా మా వాడి ప్రాణాలు కాపాడడం నిజంగా మా అదృష్టం. మా ఆశలన్నీ వీడి మీదే. మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏమో. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? సిటీలో ఏదైనా కష్టం వస్తే ఎవరూ పట్టించుకోరు. అదే మా ఊర్లో అయితే ఊరంతా వచ్చేవాడు. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అండి. ఒక రకంగా చెప్పాలంటే మా వాడికి జీవితాన్ని ఇచ్చారు. మీకు ఇల్లు దొరికిందా? దొరికిందండి. ఇక్కడే పక్క వీధిలో. మీకు చాలా దగ్గర కూడా అవుతుందండి. ఫ్యామిలీని షిఫ్ట్ చేశారా? లేదండి, ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి. మీరు సిటీకి రాగానే ఫస్ట్ మా ఇంట్లోనే భోంచేయాలి. మీ ఫ్యామిలీని తప్పకుండా మాకు పరిచయం చేయించాలి. అలాగేనండి. మాకు కూడా సిటీ కొత్త.
మీలాంటి వాళ్ళతో పరిచయం అవటం మాకు ఆనందంగానే ఉంటుంది. అంకుల్ బండి తీసుకొచ్చాను, తాళాలు ఇవ్వండి. అవును, ఆ రోజు తనతో పాటు నువ్వు కూడా మా ఇంటికి వచ్చావు కదా? అవునండి. థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకేనండి. అంకుల్ మనం ఇక వెళ్దామా? ఒక్క నిమిషం, కాఫీ తాగేసి వెళ్దురు కానీ. పర్వాలేదండి, ఇప్పుడు అంత టైం లేదు. ఊరికి వెళ్ళాలి, బస్సు మిస్ అయిందనుకోండి చాలా కష్టం. మీరు కాఫీ ఏదైనా తీసుకుంటే మాకు తృప్తిగా ఉండేది. టైం లేదంటున్నారు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తానమ్మా. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అంకుల్. పర్వాలేదు బాబు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మేము వెళ్ళొస్తామండి. వస్తామమ్మా. ఇవి పట్టుకో. దారా నాన్న, రూమ్లోకి వెళ్ళి పడుకుంది కానీ. గుడ్ మార్నింగ్ రేణు. వెరీ గుడ్ మార్నింగ్ డాడీ. నువ్వు వెళ్ళు. నిన్నంతా నువ్వు రూమ్లోంచి బయటికి రాలేదు. రాత్రి భోంచేయకుండా చాలాసేపటి వరకు నీకోసం వెయిట్ చేశానమ్మా. సారీ డాడీ, నిన్న నా మూడ్ బాలేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాను. నీకోసం ఓ మంచి సంబంధం చూశానమ్మా. అతను నిన్ను చూడ్డానికి వస్తానన్నాడు. నువ్వు ఓకే అంటే మీరిద్దరూ మాట్లాడుకోవడానికి ఓ స్టార్ హోటల్లో చిన్న మీట్ ఏర్పాటు చేస్తానమ్మా. మన ఫ్యామిలీకి నీకు అన్ని విధాలా సరిపోయే మంచి సంబంధం అమ్మా. సరే, ఏర్పాటు చేయండి.